హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో మనమైతే కువైట్ అరబిక్లో ఒక సింపుల్ పదం గురించి తెలుసుకుందాం. అదేంటంటే నవ్వడం. దీన్ని ఇంగ్లీష్లో లాఫ్ అని అంటారు, తెలుగులో నవ్వడం అని అంటారు. మరి అరబిక్లో ఏమంటారు? దాంతో పాటుగా కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి. అవేంటంటే నేను నవ్వుతున్నాను, నువ్వు నవ్వుతున్నావు, అతను నవ్వుతున్నాడు, ఆమె నవ్వుతుంది, వాళ్ళు నవ్వుతున్నారు, మనము నవ్వుతున్నాము. ఇలాంటి వాక్యాలని అరబిక్లో ఎలా చెప్తారు అనేది ఈ వీడియోలో చెప్పాను. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క వాక్యానికి డిఫరెంట్గా ఉంటుంది ప్రొనౌన్సియేషన్ అనేది. అన్నింటికీ ఒకేలాగా ఉండదు. నవ్వుతున్నాను, నవ్వుతున్నాడు, నవ్వుతుంది, నవ్వుతున్నారు. తెలుగులో అయితే ఎలాగుంటాయో అరబిక్లో కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా కువైట్ డైలెక్ట్లో ఎలా చెప్తారో ఈ వీడియోలో చాలా సింపుల్గా నేర్చుకుందాం. ముందుగా ఈ పదాల గురించి అయితే తెలుసుకుందాము. అవేంటంటే నేను, నువ్వు, అతను, ఆమె, వాళ్ళు, మనము. వీటిని ఇంగ్లీష్లో ఎలా అంటారంటే ఐ, యు, హీ, షీ, దే, వి అని చెప్తారు. మరి అరబిక్లో ఎలా చెప్తారు? నేను అని చెప్పడానికి అనా అని చెప్తారు. నువ్వు అని చెప్పడానికి మగవాళ్ళకైతే ఇంత అని చెప్తారు, ఆడవాళ్ళకైతే ఇంతి అని చెప్తారు. అతను అని చెప్పాలంటే హువా అని చెప్తారు అరబిక్లో. ఆమె అని చెప్పాలంటే హియా అని అంటారు. వాళ్ళు అని చెప్పాలంటే హుమ్ అని అంటారు. మనము అని చెప్పాలంటే నహ్ను అని అంటారు. ఇప్పుడు ఈ చిన్న పదాలను ఉపయోగించి మనమైతే వాక్యాలని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా నవ్వు. నవ్వుని అరబిక్లో ఏమంటారంటే యద్హక్. యద్హక్. యద్హక్ అంటే నవ్వు అని అర్థం. నవ్వుతున్నాను అని చెప్పాలంటే అద్హక్ అని అంటారు. నవ్వుతున్నావు అని మగవారికి యద్హక్ అంటారు. నవ్వుతున్నావు అని ఆడవారికి తద్హకీన్ అని అంటారు. నవ్వుతున్నాడు అని చెప్పాలంటే యద్హక్ అంటారు. నవ్వుతుంది అని చెప్పాలంటే తద్హక్ అని అంటారు. నవ్వుతున్నారు అని చెప్పాలంటే యద్హకూన్ అని చెప్తారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ముందు వీడియోలో మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఒక్కొక్క దానికి క్లియర్గా మీకైతే అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను నవ్వుతున్నాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు ముందు వీడియోలోనే చెప్పాను. నేను అంటే అనా అని చెప్తారు. నవ్వుతున్నాను అంటే అద్హక్. అద్హక్ అని చెప్పాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చెప్పాలి. అన అద్హక్. అన అద్హక్ అంటే నేను నవ్వుతున్నాను అని అర్థం. ఇద్దరు ఫ్రెండ్స్ పక్కపక్కన నిలబడ్డప్పుడు పక్క వాడికి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ భాష కానీ రాదు. అతనికి ఒక అరబీ భాష మాత్రమే వచ్చు. మనకి మాత్రం తెలుగు అరబీ రెండు వచ్చు అనుకోండి. అతను నవ్వుతూ ఉంటాడు. అతన్ని నువ్వెందుకు నవ్వుతున్నావు అని మనం అరబీలో ఎలా అడగాలి? నువ్వు నవ్వుతున్నావు అని అడగాలంటే ఇంత యద్హక్. ఇంత యద్హక్ అని అంటారు. ఎందుకు నవ్వుతున్నావు అని అడగాలంటే లేష్ యద్హక్. లేష్ యద్హక్ అంటే ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం. అతని పేరు రాజు అనుకోండి. రాజు ఎందుకు నవ్వుతున్నావు అని అతన్ని అడగాలి మనం. రాజు లేష్ యద్హక్. రాజు లేష్ యద్హక్ అంటే రాజు ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటే ఇంత లేష్ యద్హక్. లేష్ ఇంత యద్హక్. రాజు లేష్ ఇంత యద్హక్. గులీలి అంటే నాకు చెప్పు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు. షుస్సార్. రాజు షుస్సార్ అంటే రాజు ఏం జరిగింది. గులీలి అంటే నాకు చెప్పు. షుస్సార్ లేషింత యద్హక్ ఏం జరిగిందో చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు అనే అర్థంలో ఇలా చెప్తారు. ఇప్పుడు సేమ్ అదే సంభాషణ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగితే ఎలా ఉంటుంది అనేది చూద్దాము. నువ్వు నవ్వుతున్నావు అని మన పక్కనున్న ఆమెని మనం ఎలా అడగాలంటే ఇంతి తద్హకీన్. ఇంతి తద్హకీన్ అంటే నువ్వు నవ్వుతున్నావు అని అర్థం. ఎందుకు నవ్వుతున్నావు అని అడగాలంటే లేష్ తద్హకీన్. లేష్ తద్హకీన్ అని అడుగుతారు ఆడవాళ్ళని. మగవాళ్ళనైతే యద్హక్ అని అడుగుతారు. ఆడవాళ్ళనైతే తద్హకీన్ అంటే నవ్వుతున్నావు. లేష్ తద్హకీన్ అంటే ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం. ఆమె పేరు లక్ష్మి అనుకోండి. లక్ష్మి ఎందుకు నవ్వుతున్నావు అని ఎలా అడగాలంటే లక్ష్మి లేష్ తద్హకీన్. లక్ష్మి లేష్ తద్హకీన్ షుస్సార్ అంటే లక్ష్మి ఎందుకు నవ్వుతున్నావు, ఏం జరిగింది అని అర్థం. లక్ష్మి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడగాలంటే లక్ష్మి లేషింది తద్హకీన్. ఎల్లా గులీలి అంటే చెప్పు, నాకు చెప్పు. షుస్సార్ ఏం జరిగింది. లేషింది తద్హకీన్ అంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అని అర్థంలో ఇలా చెప్తారు. మగవాళ్ళకైతే యద్హక్, ఆడవాళ్ళకి తద్హకీన్ అని అంటారు. ఇప్పుడు ఆమె నవ్వుతుంది, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హియా తద్హక్. ఆమెని హియా అంటారు. నవ్వుతుంది అంటే తద్హక్ అని అంటారు. నవ్వుతున్నావు అని ఆడవాళ్ళని తద్హకీన్ అని అడుగుతారు. నవ్వుతుంది అంటే తద్హక్ అని అంటారు. ఆమె నవ్వుతుంది అని చెప్పాలంటే హియ తద్హక్. హియ తద్హక్ లేదా హి తద్హక్. ఒక్కొక్కసారి యాని తీసేసి హి అని చెప్తారు షార్ట్కట్లో. హియ తద్హక్ లేదా హి తద్హక్ అంటే ఆమె నవ్వుతుంది అని అర్థం.
అతను నవ్వుతున్నాడు అంటే అతని పేరు అక్కడ మనకు తెలియదు. అతను నవ్వుతున్నాడు అని చెప్పాలంటే హువా యద్హక్, హువా యద్హక్ లేదా హూ యద్హక్ అంటే అతను నవ్వుతున్నాడు అని అర్థం. ఒకవేళ వాళ్ళ పేరు కనుక మనకి తెలిస్తే రాజు నవ్వుతున్నాడు అని చెప్పాలంటే రాజు యద్హక్ అని చెప్తారు. అలాగే వాళ్ళు నవ్వుతున్నారు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ నవ్వుతూ ఉంటే మనం చూసి వాళ్ళు నవ్వుతున్నారు అని చెప్పాలంటే హుమ్ యద్హకూన్, హుమ్ యద్హకూన్ అంటే వాళ్ళు నవ్వుతున్నారు అని అర్థం. హుమ్ అంటే వాళ్ళు, యద్హకూన్ అంటే నవ్వుతున్నారు అని అర్థం. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు మనకి కారణం తెలియదు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? హుమ్ లేష్ యద్హకూన్, హుమ్ లేష్ యద్హకూన్ అంటే వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? గులీలి నాకు చెప్పండి, గులీలి అంటే నాకు చెప్పు. లేష్ హుమ్ యద్హకూన్ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? షుస్సార్ ఏం జరిగింది అని అర్థం వస్తుంది. అలాగే అతను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు అని ఎలా చెప్పాలంటే హువా దైమన్ యద్హక్, హువా దైమన్ యద్హక్ అంటే అతను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అతను అని చెప్పాలంటే హువా అంటారు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆల్వేస్ అని చెప్పడానికి దైమన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. నవ్వుతూ ఉంటాడు, నవ్వుతాడు అంటే యద్హక్ అని చెప్తారు. హువా దైమన్ యద్హక్. అలాగే ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. కొంతమంది ఫేస్లో స్మైల్ ఎప్పుడూ అలాగే ఉంటుంది అంటే వాళ్ళకి ఎన్ని బాధలున్నా కూడా నవ్వుతో వాటిని దాటేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అని చెప్పాలంటే హియా దాయిమన్ తద్హక్, హియా దాయిమన్ తద్హక్ అని చెప్తారు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మగవాళ్ళకి యా లెటర్ వస్తుంది, ఆడవాళ్ళకి తా లెటర్ వస్తుంది వర్బ్లలో. తింటాడు, తింటుంది అని చెప్పాలంటే మగవాళ్ళకి యాకిల్ అని చెప్తారు, ఆడవాళ్ళకి తాకిల్ అని చెప్తారు. ఇలా మీరు ఒక 2-3 వీడియోలు కనుక అర్థం చేసుకుంటే అరబీ భాష చాలా సులభంగా ఉంటుంది మాట్లాడడానికి, అలాగే మాట్లాడింది అర్థం చేసుకోవడానికి. మరొక వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం. వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళున్నా, కొత్తగా వచ్చే వాళ్ళున్నా తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి.